బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ఇటీవల ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. బహుశా ఇవాళ ఆయన విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఆయన గురించి మీరు చెప్పే విషయాలంటే ఏమైనా మీరు ఆయన్ని పరామర్శించే అవకాశం ఉందా? సార్ ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారు మా పక్క సందులో ఉంటారండి. మా ఇంటికి చాలా దగ్గర. నేను ఈ రోజుకి కూడా ఆయన పరామర్శించలేదు. ఎందుకంటే ఆయన ఆయన చాలా ఎన్నో విషయాలు చెప్తుంటారు కదా, మీరు కూడా వింటుంటారు. సో ఏది మాట్లాడినా అది రాజకీయ రంగు పులిమేస్తున్నారు, వైసీపీ ముద్ర వేసేస్తున్నారు. ఈ రోజుకి నేను ఖచ్చితంగా. కనీసం ఫోన్ లో పరామర్శించినానండి. అది కూడా తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి టక్కుమని ఫోన్ ఇవ్వడం వల్ల ఇంతవరకు ఫోనే లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి బొత్స సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు కంటే ఒక నాయకుడు హోదాలోనే ఆయన చూడాలండి. ఎందుకంటే అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన దాసరి నారాయణరావు గారిని లేకపోతే చిరంజీవి గారిని వాళ్ళందరినీ అక్కడ అక్కడ ఆథరైజ్ చేసిన పర్సన్ బొత్స గారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన ఆయన భాష కొంచెం నంగిగా వస్తుందని నిన్న ఈ మధ్య అతను ఎవరు కిరాక్ కార్పి అన్నమాట. అతను చాలా అసభ్యంగా మాట్లాడినారు. అతను అంటే ఒక వ్యక్తిలోని అంగవైకల్యాన్ని ఎగతాళి చేయడం అనేది కడు బాధాకరం. ఎందుకంటే ఆ వైఫల్యంతోనే అతను ఒక గొప్ప రాజకీయ సంస్థానాన్ని నడుపుతుంటే అన్ని అవయవాలున్న మనము వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జబర్దస్త్లో చేస్తుంటే మనకి ఆయనకి పోలికనా? మనం ఆయన్ని అనగలిగే స్థాయిన ఒక సంస్థానాన్ని నడుపుతాడు, విజయనగర సంస్థానాన్ని నడిపినట్టు. సో అటువంటి వ్యక్తి గురించి మనం అసలు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదండి. పవన్ కళ్యాణ్ అంతటి వారే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవగానే ఇమీడియట్ గా పోస్ట్ పెట్టేసినారండి. ఎందుకంటే అన్న తర్వాత అన్న స్థాయి, తండ్రి తర్వాత తండ్రి స్థాయి జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అన్న స్థాయి, జగన్ గారికి తండ్రి స్థాయి. ఎందుకంటే అతన్ని చూస్తే నా తండ్రిని చూసినట్టు ఉంటది అంటూ గెలిపించాలి బొత్స గారిని అంటూ గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అనూహ్యంగా బొత్స గారి కళ్ళమ్మడ నీళ్లు నేను చూసానండి. అంటే బహిరంగ సభలో బహిరంగ సభలు అంటే ఆయన పొగిడితే పొంగిపోయేంట మనిషి అండి. పొగిడితే పొంగిపోతాడు. నిజంగా మనం ఆయన ఇంప్రెస్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. తన కళ్ళ ముందు శత్రువు వచ్చినా సరే, అంటే పక్క పార్టీ వాడు వచ్చేది నా పని అడిగినా సరే, ఆ చైని అబ్బా కానీలే, ఏ పార్టీలు దేవుంది చేసుకోసాం పని అంటాడు. అంత గొప్ప మహోన్నత వ్యక్తి అండి. ఆయన అనారోగ్యం గురించి మొన్న నేను విని ఉన్నాను. బహుశా ఆయన విజయవాడ వస్తే ఖచ్చితంగా ఆయన్ని చూడడానికి వెళ్తాను. ఎందుకంటే అటువంటి నాయకుడు అరుదుగా ఉంటాడండి. ముఖ్యమంత్రి అవ్వకపోయినా మా దృష్టిలో ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయిని. కిరాక్ కార్పి ఆయన్ని విమర్శించినప్పుడు వైసీపీ వాళ్లకు రియాక్ట్ అవ్వడం కామనేమో, కానీ జనసేనలో ఉండేటటువంటి సామాజిక వర్గం మొత్తం కిరాక్ కార్పికిని కింద బూతులు తిట్టినోళ్ళు మా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నీకు అంత అవసరమారా అంటే, ఎందుకంటే ఆ భావన మాకుంటదండి. ఎందుకంటే ఆ భావన మాకుంటది. అది లేదు అంటే అబద్ధం అవుతుంది. పైకి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అభిమానం ఉంది కాబట్టి ఉంది అని చెప్తాం. దానికి కూడా లేదు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనే పిచ్చి మాటలు అవి రాజకీయ నాయకుడికి ఉండొచ్చు, కార్యకర్తలకు కూడా ఆ భావన ఉండాలి అంటే అది హాస్యాస్పదం అవుతుంది. ఎనీవే, జనసేనలో ఉండే కాపు సామాజిక వర్గం మొత్తం ఆయనలో నచ్చినటువంటి నాయకత్వం నచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన వన్ అండ్ ఓన్లీ ఆర్మీగానే కనపడతాడండి. ఆయన విజయవాడ వచ్చాక పరామర్శించే వాళ్ళలో నేను ఖచ్చితంగా ఉంటానండి. దీనికి పార్టీల రంగు, పార్టీల ముసుగు అనవసరం. ఒక గొప్ప నాయకుడు, పవన్ కళ్యాణ్ అంతటి వాడికే నచ్చేంత నాయకుడు అసెంబ్లీ సమావేశాలకి పోతూ ఉండగా అన్నా అంటూ ఆలింగనం చేసుకున్నటువంటి తీరు మీరు చూసినారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో, అన్నతో పాటు ముందుగా కలవగలిగే వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి అతనే. దీని అంతటికి మించి ఒకానొక టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూమెంట్ లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రస్తావన రాకముందు అనుకున్నప్పుడు బొత్స గారా చిరంజీవి గారా అంటే అంటే చిరంజీవి గారి కంటే 100 రెట్లు అనుభవజ్ఞుడు బొత్స గారు. కానీ బొత్స గారు ఇమీడియట్ గా నువ్వు తీసుకున్న బలవాడు, నువ్వు తీసుకో, ఎవరు తీసుకుంటేవి అంటే అంటే అంత ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయగల సమర్థత గల నాయకుడిని చాలా అరుదుగా చూస్తామండి. ఆ అరుదుగా చూసిన వ్యక్తుల్లో బొత్స సత్యనారాయణ గారు. ఆయన బాగుండాలి, ఆయన మళ్ళీ అసెంబ్లీలో గర్జించాలి. సో ఆయన నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని చూడడానికి నేను ఇమ్మీడియట్ గా ఆయన ఎప్పుడైతే విజయవాడ వస్తారో ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఒకవేళ మీరు అదే జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు రజనీ వైసీపీలో చేరిపోయారని చెప్పి మళ్ళీ ఒక ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఇన్నాళ్ళు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశారనే విమర్శలు కూడా చేస్తారు.
సార్ రజనీ గారు బొత్స గారి అభిమాని అని అనుకోండి సార్. ఇంకా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారిని ఎంతమంది ఎన్ని మాటలన్నా సార్, లాస్ట్ టైం ఆయన అనారోగ్యవశాత్తు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వారి కూతురికి కబురు చేసినాను సార్. మీరు వెళ్ళి చూసినారా నాన్నగారిని, నాకు కూడా చూడాలనిపిస్తుంది, కొంచెం వెళ్ళగలవా, మీరు నన్ను తీసుకెళ్ళగల అంటే, లేదండి ఆయన కొంచెం రెస్ట్ లో ఉన్నారు కాబట్టి, సరిగ్గా నన్ను చూడలేదు కాబట్టి ఆయన కోప్పడలేదు, ఆయన కళ్ళు తెరిచి చూస్తే పొట్లాడేస్తారు, సో నేనైతే తీసుకెళ్ళలేను రజనీ గారు, చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ అన్నారు. తర్వాత ఆయన కోలుకొని బయటకు వచ్చారు. ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా పక్క పార్టీ జనసేన పార్టీలో ఉన్నప్పటికీ ముద్రగడ పద్మనాభం గారిని తిడితే పదవులు వస్తాయి, ముద్రగడ పద్మనాభం గారిని, హరిరామయ్య జోగే గారిని తిట్టాలి మీరు అంటే, అరే 2 ఎకరాలు ఉన్నాడు రాష్ట్ర రాజకీయాల్లో, తలమానికంగా ఉంటే 200 ఎకరాలు, లేకపోతే ఒక పెద్ద సంస్థానం, తండ్రి గారి పేరు, తన తండ్రి పేరు, చరిత్ర పొందినటువంటి ఆయన తండ్రి పేరుతో కొన్ని ఏరియాలు ఉంటాయంటండి ఆ ఊర్లలో. అవునండి. సో నేను ఎప్పుడు చూడలేదండి, కానీ వింటుంటాం. కానీ చూసినారా, ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ స్కాముల్లో, ఏ స్కీముల్లో ఎక్కడ కూడా ఆయన పేరు ఉండదు. హరిరామయ్య జోగే గారి పేరు ఉండదు, ముద్రగడ పద్మనాభం గారి పేరు ఉండదు. నేను ఒకటి చెప్తున్నానండి, పార్టీలకు అతీతంగా ఈ కాపు సామాజిక వర్గం అనేది ఏదైతే ఉందో, అది ఏ పార్టీలో ఉన్న విశ్వాసం, ఒక నమ్మకం, ఒక పోరాడే పటిమ ఉంటుందండి. ఎందుకంటే మీరు చూస్తే టీడీపీలో కూడా మంత్రి నారాయణ గారు ఉంటారు, ఎత్తిన తల దించరు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. ఆయన తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఉంటారు, ఆ పచ్చ చొక్కా తీరు, అంతే విశ్వాసంతో ఉంటారు. బోండా ఉమా గారు ఉంటారు, ఎప్పుడు ఏ గొడవలు వచ్చినా ముందు ఆయనే పెడుతుంటారు. అలాగే చినరాజప్ప గారు ఉంటారు. ఇంకా ఆ పార్టీలో ఉండేటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో సార్, ఈవెందో జ్యోతి నెహ్రూ గారు అని, వీళ్ళందరూ ఎక్కడ గొడవ ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా ముందు దూకేటటువంటి వ్యక్తులు వాళ్ళే సార్. ఈవెన్ దో మీ వైసీపీ పార్టీలో కానీ నమ్మకం, ఎంత నమ్మకం అంటే, ఈ రోజు మీరు బొత్స గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారు పిలిచి అన్న నేను ముఖ్యమంత్రి చేస్తాను మా పార్టీలోకి రా అన్న రాడు. ఒక నమ్మకం, ఒక వ్యక్తి దగ్గర ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఆ సామాజిక వర్గ గుణం అది. ఈ రోజు బొత్స గారు కానీ, మీకు అంబటి రాంబాబు గారు కానీ, ముందు దూకేటటువంటి పేరుని నాని గారు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ సామాజిక వర్గము ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీకి చాలా విశ్వాసపూరితంగా ఉంటారు సార్. అది ఆ రక్తంలో ఉండే గుణం సార్, ఆ కాపు సామాజిక వర్గ రక్తంలో ఉండే గుణం. సో అందుకనే నేను ఎన్నో సార్లు చెప్తాను, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారండి, ఆయనకి ఎందుకు శ్రీకృష్ణదేవరాయలు గారు బిరుదు ఇవ్వలేదు? ఆయన పేరే పెట్టుకున్నాడు కదా, పేరు పెట్టుకుంటే బిరుదు ఇచ్చేస్తారా? గొప్పగా పరిపాలన చేసేస్తే బిరుదు ఇచ్చేస్తారా? కాదు. ఆ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం అని శ్రీకృష్ణ దేవరాయలు గారి బిరుదాంకితుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మాదిరిగా సుపరిపాలన చెయ్యాలంటూ అక్కడ పిఠాధిపతులు ఆయనకి బిరుదిచ్చిన కారణం కేవలం తన సామాజిక వర్గం కాబట్టే. సో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకత్వం ఎక్కడున్నా సరే, అది ఆ పార్టీకి వెన్నుదన్నులాగా ఉంటుంది సార్. సో 100% పార్టీలకు అతీతంగా, లేకపోతే కులాలకు అతీతంగా ఒక గొప్ప నాయకుడని ఆ ఏరియా అంతా భావిస్తుంది. కాబట్టి ఇక్కడ వైసీపీ వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దు, ఒక మంచి నాయకుడు, అందుకని వెళ్ళి చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది సార్. ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ఆయన సుపరిపాలన ఆ ఏరియా నియోజకవర్గానికి అందించాలి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా తండ్రి స్థానంలో నిలబడి పనిచేయాలని కోరుకుంటున్నాను.